కోనసీమ జిల్లా ఐనవిల్లి మండల పార్టీ అధ్యక్షులు కూడుపూడి విద్యాసాగర్ అధ్యక్షతన మండల పార్టీ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్సీపీ జాతీయ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట జిల్లా అనుబంధ కమిటీలు, నియోజకవర్గ అధ్యక్షులు, మండల అనుబంధ విభాగాల కమిటీలు, గ్రామ కమిటీలు, గ్రామ అనుబంధ కమిటీలు ఏర్పాటు చేయడం కొరకు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న పి గన్నవరం వైఎస్ఆర్సీపీ కోఆర్డినేటర్ మరియు ఐనవిల్లి మండల జడ్పీటీసీ గన్నవరపు శ్రీనివాసరావు, రాష్ట ప్రధాన కార్యదర్శి చెల్లుబైన శ్రీనివాసరావు తదితరులు హాజరయ్యారు. మీ యొక్క విషయాన్ని పరిగణలో తీసుకుంటాం సార్. అలాగే కాకుండా మోతా నాగపండు గారు వారు కూడా ఈ కమిటీల విషయంలో చెప్పడం జరిగింది. వారి యొక్క వినతిని కూడా మేము స్వీకరిస్తాం. అది కూడా మేము తప్పనిసరిగా మరి ఇక్కడ జిల్లా పెద్దలు, నియోజకవర్గ పెద్దలు, మండల పెద్దలు మాత్రం ఉంటారు కాబట్టి ఎన్నింటినీ కూడా పరిశీలన చేస్తాం సార్. అట్లాగనే కాకుండా మెరుగుతుని రాంబాబు గారు ఒక విషయం చెప్పడం జరిగింది. మీరందరూ కూడా కార్యకర్తకి ఒక భరోసా అనేది ఇవ్వండి. ఆశాజ్యోతి కుడుపూడి చిట్టబ్బాయి గారి తనయులు కుడుపూడి భర్త భూషణ్ గారికి, కాన కృష్ణమూర్తి గారికి, దుర్గాదేవి గారికి, మన విద్యార్థి విభాగ అధ్యక్షుడు శిరీష్ గారికి, ఐటీ విభాగ అధ్యక్షుడు గౌతమ్ గారికి, చేత రామారావు గారికి, అలాగే కారణం ఏంటంటే ఒక్కడనే మనకి సమన్వయకర్తగా చేశారు కాబట్టి ఎవరో కూడా గ్రూపులు ఏమీ లేదు. నేను ఇంకా రాజకీయాల నుంచి వైదొలుగుతున్నాను, విశ్రాంతి తీసుకున్నాను. నా జోలికి ఎవరు రాకండి, నేను ఎవరి జోలికి వెళ్ళను, నన్ను వదిలేయండి రెండు చేతులు జోడించి ఆయన ప్రాధేయపడి నమస్కారం చేసి ఆయన అడగడం జరిగింది. కానీ ఆయన్ని 14 రోజులు అన్యాయంగా అనంతపురం జిల్లాలో మరి రిమాండ్కి విధించడం జరిగింది ఈ కూటమి ప్రభుత్వం. ఏమన్నారు ఇప్పుడు? ఏ లోకేష్ గారు తిట్టలేదా, చంద్రబాబు నాయుడు తిట్టలేదా, పవన్ కళ్యాణ్ గారు తిట్టలేదా? అది ఎవడో అన్నాడు, జగన్ గారు మీ ఇద్దరు కూతురు డిఎన్ఏ గురించి మ్యాన్లో వేసుకుని సర్టిఫికేట్ ఇవ్వగలవాడు. వాడు ఇవ్వగలరా? వాడు ఎవరైతే మాట్లాడుతున్నాడో ఆ శ్రీకాకుళం జిల్లాలో వాడు ఇవ్వగలరా డిఎన్ఏ సర్టిఫికేట్ అనేది? అది మనకు యొక్క మనస్సాక్షి ఉన్నటువంటి విషయం. అలాగనే కాకుండా